సిద్ధాంతి గారు, మరి ధనురాశి అధిపతి గురువు అని అంటుంటారు కదా, మరి ఈ గురుస్థితి శుభదాయకంగా ఉంటుందా? ఫలితాలు ఎలా ఉంటాయి తెలియచేయండి. ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం వెరసి ధనురాశి. ఈ ధనురాశి వారికి ఈ సంవత్సరం అంతా సుముఖంగా ఉండాలి అనుకుంటూనే ఉంటారు. కానీ సుముఖంగా ఉండాలి అనుకున్నప్పటికీ ఏదో మనసులో మాత్రం వెలితి ఉంటుంది. ఏమిటి ఆ వెలితి అంటే ఆర్థిక స్థితి, అంతకుమించి ఏమీ లేదు. అంటే వీరు అనుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఆదాయం కొంత తగ్గేటువంటి అవకాశాలు ఉన్న కారణంగా ఆ వెలితి వస్తూ ఉంటుంది. కనుక వీరి ఆదాయ వ్యవహారాల్లో 5 భాగం ఆదాయాలైతే 14 భాగం ఖర్చు ఉంది. ఆ ఖర్చు పలానా చోట ఇంత ఖర్చు అనే విషయం ముందుగా తెలుస్తుంది కనుక ఆ ఖర్చుకు తగినటువంటి రాబడి తక్కువగా ఉంది కారణంగా ముందే వీళ్ళ ఆలోచనతో ఎక్కువగా చేస్తూ ఉంటారు. కానీ వీలైనంతవరకు ఒక 3 మాసాలు మాత్రం వీరి ఆలోచన కొంచెం కట్టి పెడితే మాత్రం పరిస్థితి అంతా శుభదాయకంగా ఉంటూ శుభగ్రహమైన గురువు, ఈ ధనుస్రాధిక అధిపతి అయిన గురువు పరోక్షంగా మేలైనటువంటి పరిస్థితులు అందిస్తాడు. మరి ఆ 3 మాసాలు ఈ ఆలోచనను కట్టి పెట్టాలి కదా. ఆ 3 మాసాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయి అంటే ఏప్రిల్ 15 నుంచి మే 17, జూన్ 17 నుంచి జూలై 17, సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 17, అంతే. ఆయా సమయాల్లో ఈ ఆలోచనల్ని వీలైనంత వరకు కొంచెం బంధించే విధంగా చేయాలి. ఇటు తిరిగి ఈ రాశ్యాధిపతికి సింహరాశిలో బంధనం జరిగింది కనుక మీ ఆలోచనలకి మీరు బంధనం వేయండి. కనుక ఈ చెప్పినటువంటి ఈ సమయాల్లో మీ ఆలోచనల్ని వీలైనంత వరకు బంధించగలిగే శక్తి సంపన్నం మీకు ఉన్నది అంటే దుర్ముఖి సంవత్సర రాజు అయినటువంటి శుక్రుడికి ఈ రాశి అధిపతికి కించిత్ వైరం ఉన్నప్పటికీ కూడా పరోక్షమైన లబ్ధి అందించడానికి అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. అంతేకాకుండా సంతాన విషయాల్లో కావచ్చు, ఉద్యోగ విషయాలు కావచ్చు, సోదర విషయాలు కావచ్చు, గృహ నిర్మాణ రంగాలు కావచ్చు, ఏ రంగంలో ఉన్నటువంటి వారు ఎలాంటి వారైనా దిగువ స్థాయి నుంచి ఎగువ స్థాయి వరకు అందరూ కూడా ఈ రాశి జాతకులు ఆ 3 మాసాల్లో ఆలోచనలు కట్టి పెట్టాలి. ఆ విధంగా చేస్తూ నవంబర్ 14వ తేదీ కరెక్ట్గా ఈ జన్మరాశికి 5వ స్థానంలో, పంచమ స్థానంలో పెద్ద జాబిలి సాయంత్రం 5:36 నుంచి 7:20 మధ్యకాలంలో కనపడుతుంది కనుక వారు ఒకరికి సంతానం, వారికి సంతానం ఉంటారు కనుక ఆయా సమయంలో వీరు ఆ పెద్ద జాబుని దర్శించుకుంటూ గోధుమపిడితో చేసిన ప్రమిదలో ఉన్నటువంటి జ్యోతిని ప్రజ్వలన చేసి ఆ శంభో శంకర్ని ఆరాధించేటువంటి వైనం నవంబర్ 14 చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ 3 మాసాలలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆలోచనలు చక్కగా ఉన్నప్పటికీ కొన్ని ఆలోచనలు ఎక్కువగా వచ్చిన కారణంగా వాటిని కట్టివేయడానికి, బంధించడానికి ప్రయత్నం అంటూ ధనురాశి జాతకులు చేయగలిగితే లబ్ధి అద్భుతంగా ఉంటుందని ఈ దుర్ముఖి నామ సంవత్సర రాజు అయినటువంటి శుక్రుడు పరోక్షంగా హితవు పలుకుతున్నాడు అని మాత్రం తెలుసుకోవాలి.